ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో జరగబోయే ఊర పండుగకు సంబంధించి విగ్రహాల తయారీ కేంద్రం వద్దకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, నిజామాబాద్ నగరంలో జరగబోయే ఊర పండుగలో పాల్గొనే విగ్రహాల తయారీ అనేది జరుగుతోంది. విగ్రహ ధాతు వద్ద ఉన్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మామిడి కర్రతోటి ఈ విగ్రహాల తయారీ అనేది జరుగుతోంది. కొద్దిమందితో మాట్లాడి ఈ విగ్రహాల తయారీ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1930 కాలం నుంచి మా తాతలు ముత్తాతలు తండ్రులు వంశపర్యారంగా జరుగుతున్నది. మరియు నేను మోపాల్ లక్ష్మణ్, మా తండ్రి వీరయ్య వంశపర్యారం నుంచి పండుగ జరుగుతుంది. నిజామాబాద్ పూజని నేను ఇక్కడ అమ్మవారిని పూజ కట్టడము, అంతటా అన్ని దేవతల పూజలు నేను నా అదృష్టానికి చేస్తున్నాను. పూర్వకాలం నుంచి ఈ విధంగా జరుగుతున్నది. మేము అందరం చల్లగా ఉండాలని, పాడి పశువులు చల్లగా ఉండాలని, పిల్లలు చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని ప్రతి సంవత్సరం చేస్తున్నాం. పండుగకు 4 రోజుల ముందు బండారు పోస్తారండి. బండారు పోసిన తర్వాత 4 రోజుల ముందు కర్రను తీసుకొస్తాం. ఈ మామిడి కర్రను తీసుకొచ్చి ఈ 16 మూర్తులు తయారు చేస్తామండి. మరి వంశపారంపర్యంగా ఈ విగ్రహ తయారీ అనేది మీరు చేస్తూ ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వంశపారంపర్యంగా వస్తున్న అందరు ముఖ్య దేవుళ్ళని మా చేతుల మీద తయారు చేస్తున్నాం. మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎలాంటి నియమాలు పాటిస్తారు ఈ వారం రోజులు? ఒకప్పుడు భోజనము చేసుకొని అమ్మవాళ్ళం శనివారం అర్ధరాత్రి కంటే చేసేస్తాం కంప్లీట్ చేసి శనివారం అర్ధరాత్రి ఇక్కడికి వెళ్ళిపోతాయి మూర్తులన్నీ. శారదాంబ దగ్గరికి వెళ్తాయి. అక్కడ ఆదివారం పొద్దున సిన్నపల్లి గడికి వెళ్ళి అమ్మవారి పట్టు వస్త్రాలు వస్తాయి. అక్కడికి వెళ్ళి ఊరేగింపున ఇక్కడ వారి దేవస్థానాలు అక్కడ ప్రతిష్టాపన చేస్తారు పెద్ద ఊరేగింపుతో. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ అందరూ ముఖ్య అమ్మవాళ్ళు మా చేతుల మీద తయారవుతుందంటే అది మా అదృష్టంగా భావిస్తున్నామండి. నిజామాబాద్ నగరంలో జరగబోయే ఊర పండుగ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సర్వ సమాజ్ కమిటీ నుంచి కో కన్వీనర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఇటువంటి దైవ కార్యక్రమం సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరం. అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో సర్వ సమాజ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ నెల 28 తారీఖు ఆదివారం నాడు ఊర పండుగ జరగబోతున్నది. 23 నాడు బండారు పోయడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడినది. వడ్లదాతిలో అమ్మవార్ల విగ్రహాలన్నీ కూడా తయారు కాబడుతున్నాయి. ఆనవాయితీగా పెద్దల ద్వారా వస్తున్నటువంటి ఈ ఆచారంను మేము సాగింపుగా ఊర పండుగ జరగబోతున్నది. పిల్లలందరూ, ముసలి వాళ్ళు మరియు ఆడవాళ్లకు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా పాడి పంటలు వారు పశు సంపద దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి, ప్రజలందరిపై అమ్మవార్ల చల్లని చూపు ఉండాలని చెప్పేసి ఆనవాయితీగా 1930 సంవత్సరం నుంచి వస్తున్నటువంటి ఈ ఊర పండుగను సర్వ సమాజ్ కమిటీ వారు చేపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రెవెన్యూ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మీ మీడియా సహకారం కూడా చాలా పెద్ద ఎత్తునుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని అమ్మవాళ్ళ ఆశీర్వాదాలను తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకున్నాము. సరి యొక్క ప్రాధాన్యత ఒకసారి వివరిస్తారా? ఈ సరిని చేజిక్కోవడం ద్వారా వారి యొక్క కుటుంబంలో ఎటువంటి దుష్టశక్తులు దూరకుండా, అనారోగ్యాలు గురికాకుండా ఆరోగ్యకరంగా ఉండేటట్లు మరియు వారి పాడి పంటలు పశు సంపద అభివృద్ధి చెందే ఆ విధంగా ఉంటుందనే ఆలోచనతో ప్రసాదంగా తీసుకొని వారి ఇంటి మీద చల్లుకోవడం ద్వారా వారి యొక్క పాడి పంటలపై, వారి భూములపై చల్లుకోవడం ద్వారా అభివృద్ధిగా ఉంటుందని చెప్పేసి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఈ సరి కోసము ఎగబడుతుంటారు. భారతీయ ఛానల్ తరఫున కో కన్వీనర్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఊర పండుగ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అమ్మవారి ఆశీర్వాదాలని చెప్పేసి పొందాలని చెప్పేసి ఈ ఊర పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొని సామరస్యంగా ఈ దైవ కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సర్వ సమాజ్ కమిటీ నుంచి మీ అందరికీ కోరుకుంటున్నాను. నిజామాబాద్ నగరంలో జరగబోయే ఊర పండుగ గురించి మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు భారతీయ ఛానల్ తరపున ఊర పండుగ శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎన్ని రోజుల నుంచి పాల్గొంటూ ఉన్నారు? మేము చూడబట్టి మేము 9 ఏళ్ళ అమ్మాయి నుంచి చూస్తున్నాం ఆ పండుగలు. ఇదే పండుగ ఇట్టనే చేస్తూ ఉంటారు. మా అందరికి ఆరోగ్యాలు బాగుంటాయి. మంచి పండుగ ఇది. మళ్ళీ అన్నీ చేసుకుంటాము, మా చుట్టాలను పిలుచుకుంటాము, పెద్ద పండుగ చేసుకుంటాము. చాలా తల్లివాళ్ళు మంచిగా, ఇదే తల్లిగారి గల్లి కాబట్టి మాకు మంచి ఆనందం ఉంటుంది. ఈ వారం రోజులు ఆమెను చూసుకుంటేనే కూడా టైంపాస్ చేసుకుంటాము. మంచిగా అనిపిస్తుంది మాకు.
ఊర పండుగ అంటే కొబ్బరికాయలు కోస్తాము, కోళ్ళను కోసుకుంటాము, మేకలు కోసుకుంటాము, మంచిగా చుట్టాలు పిలుచుకొని ఆనందంగా తింటాము. బాగా అనిపిస్తుంది. కోరుకుంటారు ప్రతిసారి మరి మాకు ఏం బాధలు ఉంటే ఆ బాధలు కోరుకుంటాము. మేము మా కోరికలు తీరుస్తుంది కూడా. సంతోషం అంటే బాగా సంతోషం. సంవత్సరంకి ఒకసారి బాగా సంతోషపడతాం. ఏ పండుగలు చేస్తుందంటే ఊర్లలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేస్తాం. మా తల్లిని చూసేందుకు మద ఏరియా ఈయనే పుట్టిన గల్లి అనేది మమ్మల్ని మంచిగా ఉంచుకుంటుంది కాబట్టి ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా ఇక్కడ వచ్చేస్తాం. అంత మంచిగా ఉంటుంది. అంత తల్లిగారు గల్లి కాబట్టి అంత మంచిగా రోజు పూజలు చేసుకుంటాము. రోజు మంచిగా శుద్ధిగా చేసుకుంటాము. మంచిగా ఒక పొద్దులతోటి మంచిగా ఉంటాము. మేము లావణ్య మంచిగా అనిపిస్తుంది మాకు అందరికీ. పెళ్ళి నుంచి అయితే 20 సంవత్సరాలు చూస్తున్నా మంచిగా అవుతుంది. నేను 10 సంవత్సరాలు చూస్తున్నా బాగుంటుంది. అందరు ఆరోగ్యాలు బాగుండాలి, పిల్లలది మాది అని మొక్కుకుంటాం. అంతే, దేవునికి అన్ని మేము మొక్కిన మొక్కులు చేసుకుంటాం. అంతే, మమ్మల్ని చల్లగా ఇస్తారు దేవుడు. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక 2-3 గంటలు మా దగ్గరికి 1000 మంది వస్తారు. మాకు ఆ మందిని చూసే మాకు సంతోషం. అంతే, మా దగ్గర పుట్టి మా దగ్గర నుంచి పోతే దేవుళ్ళు కాబట్టి మాది పుట్టిన గల్లీ అంటారు. మాకంతా సంతోషమే. మాకు ఏ కోరికలు మేము అనుకున్న కోరికలు ఒక 1 ఇయర్లో తీరుస్తారు దేవతలు. అంతే, మేము మళ్ళీ ఇంకా నెక్స్ట్ కోరిక కోరుకునే ఉంటుంది. అట్లా అంతే అంతే, కోరికలు అంతులేదు కాబట్టి మొక్కుతూనే ఉంటాం, మేము తీరుస్తూనే ఉంటాం. స్వప్న మంచిగా అనిపిస్తుంది. కాలనీలో అంతా గమ్మత్ అనిపిస్తుంది. ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఈ కాలనీలో పుట్టినందుకు అదృష్టం అనుకుంటాం. అంతే, తల్లి దగ్గర తయారవుతుంది కాబట్టి అంతే. అమ్మ మీ పేరేంటి? ఎట్లా? నా పేరు వనిత. అంత బాగానే జరుగుతుంది. అంత దేవుడిలో బాగానే మంచిగా అనిపిస్తుంది. అంటే అమ్మవారు బండారు వేసింది కాబట్టి నేను నిన్న బండి టక్కరైంది. నాకు అమ్మవారే కాపాడింది అనుకున్నా. అసలు దేవుడే కాపాడింది. అమ్మవారికే దేవుడి దిక్కు. ఈ ఊర పండుగ ఇంత పెద్దగా సాగుతూ ఉంటుంది. ఈ గల్లీ నుంచే విగ్రహాల తయారీ జరిగి గద్దెల వరకు చేరుకుంటాయి కాబట్టి ఈ గల్లీని అమ్మవారి పుట్టిన గల్లీగా చెప్తూ వీరందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ఎక్కడున్నా కూడా ఈ ప్రదేశానికి చేరుకొని ఈ వారం రోజులు కూడా ఊర పండుగలో పాల్గొని అమ్మవారిని తమ కోరికలు కోరుకొని అమ్మవారి కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటామంటూ వీరందరూ చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి విగ్రహాల తయారీలో కావచ్చు, అమ్మవారి ఊరేగింపులో కావచ్చు పాల్గొంటామంటూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటాము ఈ పండుగనంటూ కూడా వీరందరూ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.